రైట్ బ్రదర్స్ 1903లో ప్రపంచానికి విమానాన్ని పరిచయం చేసిన మొట్టమొదటి వ్యక్తులని మన చరిత్ర పుస్తకాల్లో చదువుకున్నాం. కానీ మానవ చరిత్రలో విమానం ఎగరడం నిజంగానే అదే మొదటిసారా? లేక అంతకంటే వేల సంవత్సరాల ముందే మన భారతదేశ గడ్డపై ఋషులు ఆకాశంలో ప్రయాణించే అద్భుతమైన యంత్రాలను తయారు చేశారా? కేవలం ఊహలే కాదు, పుక్కిటి పురాణాలు కాదు, ఏకంగా వాటిని ఎలా తయారు చేయాలో వివరించే టెక్నికల్ మాన్యువల్ మన దగ్గర ఉన్నాయా? ఈరోజు వీడియోలో పురాతన భారతీయ విమాన శాస్త్రం అనుకున్న అసలు నిజానిజాలను తవ్వి తీద్దాం. ఇది సైన్సా లేక కట్టు కదా? సో వీడియోని ఎవరైతే కొత్తవారు చూస్తున్నారో ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ అండ్ స్టోరీస్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇక టాపిక్లోకి వెళ్ళిపోదాం. మన ఇతిహాసాలైన రామాయణం, మహాభారతంలో విమానం అనే పదం చాలాసార్లు వినిపిస్తుంది. రావణాసుడు సీతమ్మని ఎత్తుకెళ్ళింది పుష్పక విమానంలోని. ఇంద్రుడు, కుబేరుడు లాంటి వాళ్ళు ఆకాశ రథాల్లో తిరిగేవారని మనకు తెలుసు. అయితే చాలామంది వీటిని కేవలం కవులు ఊహలుగానే కొట్టిపారేస్తారు. మ్యాజిక్ కార్పెట్స్ లాంటివి అనుకుంటారు. కానీ సమస్య ఇక్కడే వచ్చిందంటే, ఇక్కడ కొన్ని పురాతన సంస్కృత గ్రంథాలతో ఈ విమానాల గురించి కేవలం కథలుగా కాకుండా టెక్నికల్గా వివరించడం మొదలుపెట్టారు. సో ఇక మీకు నిజం చెప్పాలంటే, క్రీస్తు పూర్వం భరద్వాజ మహర్షి యంత్రం సర్వస్వం అనే గ్రంథాన్ని రాశారు. సో అందులో ఒక భాగమే ఈ వైమానిక శాస్త్రం అని చెప్తూ ఉంటారు. కానీ మనకి ఇప్పుడు దొరుకుతున్న పుస్తకం మాత్రం 20వ శతాబ్దంలో, అంటే 1918, 1923 మధ్య కాలంలో పండిట్ సుబ్బయ్యరాయ శాస్త్రి ఈయన ద్వారా అయితే వెలుగులోకి వచ్చింది. సో ఈ పుస్తకం చూస్తే మోడ్రన్ ఇంజనీర్లు కూడా ఆశ్చర్యపోతారు. ఇందులో కేవలం విమానం బొమ్మలే కాదు, పైలట్ ఎలాంటి ఆహారం తీసుకోవాలి, విమానం తయారీలో వాడే 31 రకాల లోహాలు ఏంటి, యుద్ధ సమయంలో విమానాన్ని శత్రువులకు కనిపించకుండా మాయం చేయడం ఎలా, శత్రు విమానాల్లో మాటలను వినడం ఎలా అనే విషయాలు చాలా డీటెయిల్డ్గా అయితే ఉన్నాయి. ముఖ్యంగా ఇందులో వాడే ఇంధనం అంటే ఫ్యూయల్ గురించి ప్రస్తావన ఆసక్తికరంగా అయితే ఉంటుంది. పాదరసం అంటే మెర్క్యూరీ అండ్ సూర్యరశ్మిని ఉపయోగించి ఒక రకమైన యాంటీ గ్రావిటీ పవర్ని సృష్టించేవారని ఈ గ్రంథం చెప్తుంది. ఇవన్నీ వింటుంటే మన పూర్వీకులు మనకంటే కొన్ని వందల ఏళ్ళ ముందే ఉన్నారని మనకు అనిపిస్తుంది కదా. సో నిజం చెప్పాలంటే అసలు నిజం సైన్స్ ఏం చెబుతుంది అంటే ఇక్కడ అసలైన ట్విస్ట్ ఉంది. వినడానికి ఇవన్నీ అద్భుతంగా ఉన్న సైన్స్ మాత్రం వేరే కథ చెప్తుంది. 1974లో భారతదేశపు అత్యున్నత సైన్స్ సంస్థ అయిన ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అంటే IISc బెంగళూరు శాస్త్రవేత్తలు అయితే ఈ పుస్తకాన్ని లోతుగా పరిశోధించారు. వారి పరిశోధనలో తెలియని విషయాలు చాలామందిని నిరాశపరిచాయి. మొదటిది, ఈ పుస్తకంలో విమాన డిజైన్ అంటే ఏరోడైనమిక్స్ గాల్లో ఎగిరే సూత్రాల ప్రకారం అస్సలు పనికిరావు. ఈ డిజైన్లతో విమానం ఎగరడం అంటే ఆ డిజైన్లో విమానం ఎగరడం అనేది అసాధ్యమని అయితే తేల్చారు. కొన్ని డిజైన్లు ఎగరడం కంటే పెద్ద పెద్ద బిల్డింగుల్లో ఉన్నాయని అయితే చెప్పారు. సో ఇక రెండవది ఏంటంటే, ముఖ్యంగా ఈ పుస్తకం పురాతన కాలం నాటిదనడానికి చారిత్రక ఆధారాలు లేవు. ఇందులో వాడిన సంస్కృత భాష 20వ శతాబ్దానికి చెందినలా ఉందని, ఇది వేల ఏళ్ల క్రితం రాసింది కాదని భాష నిపుణులు అయితే అభిప్రాయపడ్డారు. ఇక బహుశా సుబ్బరాయ శాస్త్రి గారు తన జ్ఞానంలో అంటే ఛాలెంజింగ్లో అయితే తెలుసుకున్న విషయాల గురించి అయితే అంటారు. సో ఇంకా మరి సైన్స్ ఇంతలా కొట్టుపారేసిన ఇంకా ఎందుకు చాలామంది దీన్ని నమ్ముతున్నారు? దీనికి ఒక బలమైన వాదన ఉంది. మన దేశంపై జరిగిన ఎన్నో దండయాత్రలో నలంద, తక్షశిల లాంటి గొప్ప గొప్ప విశ్వవిద్యాలయాలు తగలబడిపోయి లక్షల కొద్ది గ్రంథాలు బూడిదైపోయి, బహుశా అసలైన వైమానిక శాస్త్రం అందులో కాలిపోయి ఉండొచ్చు కదా. ఇప్పుడు దొరికిన పుస్తకం కేవలం ఆ మిగిలిన జ్ఞానంతో రాసిన ఒక చిన్న భాగం మాత్రమేమో. పైగా ఆ గ్రంథాల్లో వాడిన పదాలకు అర్థాలు కాలక్రమేణా మారిపోయి ఉండవచ్చు. నాటి మెర్క్యూరీ ఇంజిన్ అంటే ఈనాటి అర్థం కాకపోవచ్చు. ఏది ఏమైనా వేల సంవత్సరాల క్రితమే మనుషులు ఆకాశంలో ప్రయాణించడం గురించి, లోహాల గురించి, యుద్ధ తంత్రాల గురించి ఇంత లోతుగా ఆలోచించారంటే మన పూర్వీకుల మేధస్సుకి మనం సెల్యూట్ చేయాల్సిందే. అదే నిజమైన టెక్నాలజీనా లేక అద్భుతమైన ఊహాశక్తి అనేది పక్కన పెడితే, వైమానిక శాస్త్రం భారతీయుల గొప్ప ఆలోచన విధానానికి అయితే నిదర్శనం. మరి మీరేమనుకుంటున్నారు? పురాతన కాలంలో నిజంగానే విమానాలు ఉండేవా లేక ఇవి కేవలం కథలేనా? మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మళ్ళీ మంచి వీడియోతో మేము ముందుకు వస్తాం. అంతవరకు బాయ్, టేక్ కేర్.